హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు జీహెచ్ఎంసీలో ఉంటున్న L2 లబ్ధిదారులకి అధికారులు అయితే ఫోన్ చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సెలెక్ట్ అయిన వారికి ఈ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి అని నేను టైటిల్ అయితే పెట్టాను కదా అండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు అందిస్తానండి. జీహెచ్ఎంసీలో L2 లబ్ధిదారులకి అధికారులు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి ఇళ్లకు వచ్చి కొన్ని డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారండి. ఎవరికి అంటే ఎక్కువ శాతం హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఫోన్లు చేసి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి డాక్యుమెంట్స్ అంటే సదరం సర్టిఫికెట్టు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు మళ్ళీ కలెక్ట్ చేస్తున్నారండి. ఇది ఎందుకు చేస్తున్నారని చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు. ఆ డాక్యుమెంట్స్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారంటే ఎక్కువ శాతం వికలాంగులకి ఇవి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే శాంక్షన్ చేస్తున్నారండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పాను కదా, వికలాంగులకి వితంతు మహిళలకి ఎక్కువ శాతం ఈ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేస్తారని గవర్నమెంట్ కూడా అధికారికంగా ప్రకటన అయితే చేసింది. దాని ప్రకారమే వికలాంగుల్ని ఎక్కువ శాతం సెలెక్ట్ చేస్తున్నారండి. వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ అయితే చెక్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక జిరాక్స్ కాపీ సెట్ అయితే తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద ఒక డాక్యుమెంట్ అనేది అంటే అలాట్మెంట్ పేపర్ అయితే వాళ్ళకి ఇవ్వాలి కదా అండి. అందుకని ఒక జిరాక్స్ కాపీ సెట్ అయితే తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళు అధికారులు అయితే ఇళ్ళకి వస్తున్నారండి. జీహెచ్ఎంసీలో L2 బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి ఈ విషయాన్ని నాకు చాలామంది మెసేజ్లు కూడా చేశారండి. అసలు అక్క డాక్యుమెంట్స్ అనేవి ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది కూడా చాలామంది అయితే కామెంట్ రూపంలో తెలియజేశారు. ఆ డాక్యుమెంట్స్ ఎందుకు తీసుకెళ్తున్నారో మాకు అర్థం కావట్లేదు అక్క అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తున్నానండి. ఇది డాక్యుమెంట్స్ కలెక్షన్ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇప్పటికీ కూడా ఇంకా జరుగుతూనే ఉందండి. ఎందుకంటే L2 లబ్ధిదారులకి రేపు ఫ్లాట్స్ పంపిణీ చేయాలి కాబట్టి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. ఎక్కువ శాతం వికలాంగుల దగ్గరికి, వితంతువుల దగ్గరికే వెళ్తున్నారని తెలిసింది మనకి ఇన్ఫర్మేషన్. ఈ జీహెచ్ఎంసీలో 8 లక్షల మంది అప్లికేషన్లో స్థలం లేని వారు పెట్టుకున్నారంట అండి. అంతమందికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవ్వడం అసంభవం కాబట్టి ఆ చుట్టుపక్కల ఎక్కడైనా శాంక్షన్ చేస్తారు. లేదంటే కనుక ముందు ప్రస్తుతానికి వికలాంగులకి, వితంతువులకి ఇచ్చిన తర్వాత మిగిలితే సాధారణ కుటుంబాలకి ఇచ్చి వాళ్ళకి కూడా ఇంకా సరిపోతే అంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేసిన తర్వాత ఇంకా చాలామంది అయితే ఉంటారు కాబట్టి వాళ్ళకి G+3 హౌస్ మోడల్లో ఇళ్ళు అయితే కట్టేసి ఇస్తారంట అండి. అలా కట్టించి పంపిణీ చేస్తారంట. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ళు ఇండివిజువల్గా కట్టే హౌస్లకి స్థలాలు సరిపోవు కాబట్టి జీహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయగా G+3 హౌస్ మోడల్లో ఇళ్ళు అయితే కట్టించి పంపిణీ చేస్తారంట. అది కూడా 6 నెలల్లోపే ఈ హౌస్లన్నీ కూడా కంప్లీట్ చేస్తారంట అండి. స్టార్ట్ చేసిన తర్వాత ప్రస్తుతానికి చాలా చోట్ల ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఆల్రెడీ. కానీ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళకి లేట్ అవుతుందేమో అని చెప్పేసి అని అనుకున్నారు. కానీ అది కూడా స్టార్ట్ చేస్తున్నారండి. ప్రస్తుతానికైతే చాలామంది లబ్ధిదారులకి ఫోన్లు అయితే చేస్తున్నారు. అధికారులు ఇళ్ళ దగ్గరకు వచ్చి డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. సో ఇదండి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ L2 లబ్ధిదారులకు వచ్చిన అప్డేట్ అండి. జీహెచ్ఎంసీ వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి అందరికీ షేర్ చేయండి. ఇంకా మీలో ఎంతమంది దగ్గరికి అధికారులు వచ్చి డాక్యుమెంట్స్ అనేవి కలెక్ట్ చేసుకున్నారో దయచేసి కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.